బేతాళ కథలు, తప్పిపోయిన ప్రమాదాలు. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు చాలా దుర్ఘటమైన పనినే తలపెట్టావు. కాని నీకు ఒక్క విషయం తట్టి ఉండదు. అదేమిటంటే, ఒక్కొక్కసారి అతి చిన్న పనులు చేయటమే అసంభవంగా పరిణమిస్తుంది. నా మాటలలో నీకు నమ్మకం లేకపోతే ఒక చిన్న కథ చెబుతాను. అది వింటూ నీ శ్రమ కాస్త మరచిపో అని ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఒకానొక దేశాన్ని ఒకానొక రాజు ఏలుతూ ఉండేవాడు. ఆ రాజు ఆకస్మికంగా మరణించాడు. రాజుకొక కొడుకు ఉన్నాడు. కాని వాడు నెలల పిల్లవాడు. అప్పుడప్పుడే బోర్లపడి కేరింతలు కొడుతున్న ఆ చంటి పిల్లవాడు తండ్రి పోవటంతో దేశానికి రాజయ్యాడు. ఇందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. చచ్చిపోయిన రాజుగారికొక తమ్ముడు ఉన్నాడు. అన్నగారు ఆకస్మికంగా పోవటంతో వాడికి రాజ్యలోభం పట్టుకున్నది. అన్న కొడుకైన ఆ నలుసంత కుర్రవాడు తనకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉండటం వల్ల ఆ చంటివాణ్ణి ఏదో విధంగా చంపేసి తనే రాజైపోవాలని నిశ్చయించుకున్నాడు రాజు తమ్ముడు. అర్భకుడు, అసహాయుడు అయిన ఆ పసిగుడ్డును చంపటం అతనికి చాలా సులువుగా తోచింది. రాజు శిశువును హత్య చేయటానికి పరదేశి అయిన యోధుడొకడు రాజు తమ్ముడికి దొరికాడు. అతను ఆ యోధుణ్ణి రాజసౌధంలో ఒకచోట దాచాడు. తర్వాత శిశువు ఉండే గది గుర్తుపెట్టుకుని అక్కడ శిశువును చూసుకుంటున్న దాదీకి, భటులకు చేతిలో డబ్బులు పెట్టి ఏవో పనుల మీద పంపి యోధుడి దగ్గరకు వచ్చి, ఇప్పుడు నీవు ఫలాన్ని గదికి వెళితే నీకు రాజు ఒంటరిగా దొరుకుతాడు. అతన్ని హత్య చేసిరా. ఇదిగో నీ బహుమానం అంటూ చేతిలో పుష్కలంగా బంగారం పెట్టాడు. యోధుడు కత్తి తీసుకుని రాజు తమ్ముడు చెప్పిన గదికి వెళ్ళాడు. అక్కడ అతనికి రాజుగారు కనిపించలేదు. కాని తివాసీ పైన కూర్చొని ఒక పండుతో ఆడుకుంటున్న శిశువు కనిపించాడు. ఆ శిశువే రాజని ఆ పరదేశీయుడు ఎరుగడు. సరిగా యోధుడు గదిలోకి వచ్చే సమయానికే పండు శిశువు చేతిలో నుంచి దూరంగా దొర్లిపోయింది. శిశువు పండుకేసి చెయ్యి చాచి యోధుడికేసి చూసి బో బో అన్నాడు. యోధుడా పండును శిశువుకేసి దొర్లించాడు. శిశువు చప్పట్లు చరుస్తూ యోధుణ్ణి చూసి నవ్వాడు. యోధుడు తాను వచ్చిన పని మాటే మరిచిపోయి ఆ శిశువుతో సరదాగా ఆడుకుంటూ ఉండగా భటులు తిరిగి వచ్చి రాజుతో ఆడుకునే యోధుణ్ణి పట్టుకున్నారు. నేను రాజుగారితో పనుండి వచ్చాను. ఆయన కనిపించలేదు. ఈ బిడ్డ ఒంటరిగా ఇక్కడ ఉండటం చూసి ఆడుకుంటున్నాను అన్నాడు యోధుడు. రాజుగారు పోయి ఏనాడాయే, ఇప్పుడు ఈ బిడ్డే రాజుగారు. ఈ సంగతి కూడా నీకు తెలియదా అన్నారు భటులు. యోధుడు నిర్ఘాంతపోయి, అలాగా, అయితే ఈ సంగతి మా ప్రభువు గారితో చెబుతాను అన్నాడు. అతను మంచివాడులాగే కనబడటం చేత రాజభటులు అతన్ని వెళ్ళిపోనిచ్చారు. ఆ యోధుడు కూడా రాజు తమ్ముణ్ణి చూడటానికి మొహం చెల్లక ఆ క్షణమే ఆ దేశాన్ని విడిచిపెట్టి మరొక దేశానికి వెళ్ళిపోయాడు. తన పథకం పారకపోయేసరికి రాజు తమ్ముడు మరొక ఎత్తు వేశాడు. ఈసారి అతను కొందరు దొంగలను పిలిచి, ఫలాని రోజున కొంతమంది మనుషులు ఊరికి దూరంగా ఉండే ఆలయానికి వెళతారు. ఆ రోజు మీరు దారిలో కాచి ఉండి ఆ వచ్చే వారి పైన పడి దోచుకోండి. ముఖ్యంగా ఆ మనుషుల వెంట ఒక పసిపిల్లవాడు ఉంటాడు. వాడి ఒంటి మీద వెలలేని నగలు ఉంటాయి. వాటన్నిటినీ దోచుకున్నారంటే మీ దరిద్రం తీరిపోతుంది. మిగిలిన వాళ్లను చంపుతారో మానుతారో మీ ఇష్టం. కానీ ఈ పసివాణ్ణి మాత్రం ప్రాణాలతో వదలవద్దు అని చెప్పాడు. ఈ ఏర్పాటు ప్రకారం దొంగలందరూ రాజు తమ్ముడు చెప్పిన రోజున ఊరి బయట దేవాలయం దగ్గర కలుసుకుని నింపాదుగా చెట్ల చాటున రాచనగరు కేసి కదిలి రాసాగారు. ఈ లోపుగానే మరొక దొంగల ముఠా వాళ్లు రాజశిశువును దేవాలయానికి తీసుకుపోయే పరివారాన్ని చూసి వారి పైన పడి అందరి తలకాయలు పగలకొట్టి దొరికినదంతా దోచుకున్నారు. వాళ్ళు రాజశిశువును కూడా దోచుకున్నారు. కాని ఆ పసివాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేడు కనుక చంపక దారిలో విడిచి తమ దారిన వెళ్ళిపోయారు. రాజశిశువు వెంట వచ్చిన పరివారంలో ఒక్క దాసి మాత్రమే ప్రాణాలతో తప్పించుకుని పారిపోయింది. దొంగలు వెళ్ళిపోయాక ఆమె దాక్కొని ఉన్న చోటి నుంచి తిరిగి వచ్చి రాజశిశువు మార్గంలో ప్రాణాలతో బతికి ఉండటం చూసి అతన్ని ఎత్తుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఈ విధంగా ఆ శిశువుకు మరొక గండం గడిచింది. తన ప్రయత్నాలు రెండూ విఫలమయ్యేసరికి రాజు తమ్ముడు మూడోసారి వంటవాడికి బాగా లంచం పెట్టి రాజశిశువు పాలలో కలపమని గరళం ఇచ్చాడు. ధనాపేక్ష నీచుడైన ఆ వంటవాడు ఒక లోటాలో పాలు పోసి అందులో గరళం కలిపి తెచ్చి శిశువు చేతికిచ్చాడు.
శిశువు లోటా ఎత్తి నోటితో అందుకోబోయే క్షణంలో దాదులలో ఎవరో కటిక్కిన తుమ్మింది. ఆ చప్పుడుకు అదురుకొని శిశువు లోటాను జారవిడిచాడు. గరళంతో సహా పాలన్నీ నేలపాలైపోయాయి. రాజు తమ్ముడు చేసిన మూడో ప్రయత్నం కూడా ఫలించలేదు. అతను ఇంకేమేమి ప్రయత్నాలు చేసేవాడో కాని ఈ లోపలనే అతనికి గల శత్రువులలో ఎవరో అతన్ని హత్య చేయటం జరిగింది. అందుచేత రాజశిశువు నిరపాయంగా పెరిగి పెద్దవాడై పట్టాభిషేకం చేసుకొని చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకు ఒక్కటే సందేహం. రాజశిశువు పసిగుడ్డు, అల్పప్రాణి. అతని ప్రాణానికి ఎంతైనా చాలు. రాజు తమ్ముడు పాపభీతి లేనివాడు, హత్య చేయటానికి తీర్మానించుకున్నవాడు, రాజ్యకాంక్షతో తహతహలాడిపోతున్నవాడు. అటువంటి వాడు ఆ అల్పప్రాణిని చంపలేకపోవటం ఏమిటి? అతను 3 సార్లు గట్టి ప్రయత్నాలు చేస్తే 3 విఫలం కావటం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఆ శిశువు అల్పత్వమే అతడికి అంగరక్ష అయింది. మనం ఎంతో భద్రంగా దాచే రత్నాలనే దొంగలిస్తారు. పనికిమాలిన రాళ్లను ఎవ్వరూ ఎత్తుకుపోరు. రథచక్రం కింద పడిన పెద్ద రాయి పిండి పిండి అవుతుంది. ఇసుక నలుసు చెక్కు చెదరదు. భయంకరమైన తుఫాను గాలి పెద్ద మానులను పడదోస్తుంది కాని నేలనంటుకొని ఉండే గరికపోచలను ఏమీ చేయలేదు. అల్పప్రాణి అర్భకుడు కావటం వల్లనే రాజశిశువుకు అపాయం తప్పింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కొంగ ఖలీఫా. బాగ్దాదును పాలించే ఖలీఫా ఒకనాటి అపర్ణాహం విశ్రాంతి తీసుకుంటూ ఒక పెద్ద వజీరుతో కబుర్లు చెబుతూ ఉండగా ఒక వీధి బేరగాడు వింత వింత సరుకులతో వచ్చాడని కబురు వచ్చింది. వాడి వద్ద మంచి వస్తువు ఏదైనా ఉంటే కొని తన వజీరుకు బహుమతిగా ఇద్దామని ఖలీఫా ఆ వీధి బేరగాణ్ణి తానున్న చోటికి పిలిపించాడు. బేరగాడి పెట్టె తెరిపించి అందులో ఉన్న వింత హారాలు, ఉంగరాలు, పాత్రలు, దువ్వెనలు చూసి రాళ్లు పొదిగిన దువ్వెన ఒకటి కొని తన వజీరు భార్య కోసం బహుమతిగా ఇచ్చాడు. ఆ సమయంలో ఖలీఫాకు బేరగాడి పెట్టెలో ఒక పక్కగా ఒక సొరుగు కనిపించింది. అందులో ఏమున్నదని ఆయన బేరగాడిని అడిగాడు. బేరగాడు సొరుగు తెరిచి అందులోనుంచి ఒక డబ్బీ, ఒక కాగితము తీశాడు. హుజూరు, ఇవి ఏవిటో నాకు తెలియదు. ఎవరో వర్తకుడు తనకు మక్కా వీధుల్లో దొరికాయని వీటిని నాకు ఇతర వస్తువులతో పాటు ఇచ్చాడు. వీటిని ఎవరూ కొనరు. కావాలంటే తమరు తీసుకుని తమకు తోచినది ఎంత ఇచ్చినా సరే సంతోషంగా పుచ్చుకుంటాను అన్నాడు బేరగాడు. డబ్బీలో నల్లని పొడి ఉన్నది. కాగితం మీద ఏదో వింత భాష రాసి ఉన్నది. ఆ భాష ఖలీఫాకు కాని వజీరుకు కాని తెలియదు. బేరగాడికి డబ్బిచ్చి పంపేసి ఖలీఫా తన వజీరుతో దీన్ని చదవగలవాడు ఎవడన్నా కావాలి అన్నాడు. పెద్ద మసీదులో ఉండే సలీం పండితుడికి ప్రపంచంలో ఉన్న భాషలన్నీ వచ్చునంటారు. అతన్ని ఇక్కడికి పిలిపిద్దాం. ఈ కాగితాన్ని అతను చదవగలడేమో అన్నాడు వజీరు. సలీముకు కబురు వెళ్ళింది. ఆయన వచ్చి కాగితాన్ని పైనుంచి కిందకు చూసి ఇది హూణా భాష అన్నాడు. అయితే ఆ హూణా భాషలో రాసి ఉన్నదేమిటో స్పష్టంగా చెప్పు అన్నాడు ఖలీఫా. సలీము కాగితంలో రాసి ఉన్నది ఇలా చెప్పాడు. ఈ నల్లని పొడిని చిటికెడు పీల్చి మొతబోర్ అన్నట్టయితే ఎవరైనా తాము కోరుకున్న ప్రాణిగా మారిపోవచ్చు. అప్పుడు వారికి అన్ని ప్రాణుల భాషలు అర్థమవుతాయి. అలా మారిన వాళ్లు తిరిగి మనిషి రూపం పొందాలంటే తూర్పుగా తిరిగి 3 సార్లు శిరస్సు వంచి మళ్లీ అదే మాట ఉచ్చరించాలి. ఒక హెచ్చరిక, ఏ పక్షి రూపంలో కాని జంతు రూపంలో కాని ఉండే సమయంలో నవ్వరాదు. నవ్వితే మాట గుర్తు రాకుండా పోయి ఆ పక్షి రూపంలోనే లేక జంతు రూపంలోనే ఆజన్మాంతరం ఉండిపోవలసి ఉంటుంది. సలీము ఇలా చెప్పగా విని ఖలీఫా చాలా సంతోషించాడు. ఆయన ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పనని సలీము చేత ప్రమాణం చేయించుకుని అతనికి మంచి దుస్తులిచ్చి పంపేశాడు. తర్వాత ఆయన తన వజీరుతో, మంచి బేరమే చేశాం. నాకు ఏదైనా జంతువు కావాలని చాలా ఆత్రంగా ఉన్నది. రేపు పెందలాడే వచ్చావంటే మనం ఎటైనా షికారుకు వెళ్ళి ఎన్నడూ విననివన్నీ విందాం అన్నాడు. మర్నాడు ఉదయం ఖలీఫా, వజీరు కలిసి బయలుదేరారు. వాళ్ల వెంట నౌకర్లను రానివ్వలేదు. ఇద్దరూ రాజోద్యానం గుండా నడిచి నగరం వెలుపల ఉన్న కోనేరు గట్టు చేరుకున్నారు. అక్కడ రకరకాల జంతువులుండేవి. వాటిని చూస్తుంటే ఏ జంతువుగా మారాలనిపిస్తుందో ఆ రూపంలోకి మారదామని వాళ్ళు అనుకున్నారు.
వారు కోనేరు వద్దకు చేరుకునేసరికి అక్కడ ఒక పెద్ద కొంగ కోనేటి ఒడ్డున టీవీగా పచార్లు చేస్తూ మధ్య మధ్య కప్పలను పట్టుకొని మింగుతున్నది. అంతలో మరో కొంగ కోనేటి వద్దకు ఎగిరి వస్తూ వాళ్లకు కనపడింది. హుజూరు, ఇప్పుడీ 2 కొంగలు కలుసుకొని తప్పక మాట్లాడుకుంటాయి. మనం కూడా కొంగలుగా మారి అవి మాట్లాడుకునేది విందామా ఏం? అన్నాడు వజీరు ఖలీఫాతో. ఖలీఫా తన బొడ్డు నుంచి పొడి ఉన్న డబ్బీ తీశాడు. ఆయన వజీరు చెరొక చిటికెడు పొడుము తీసుకుని పీల్చి ముతబోర్ అన్నారు. వెంటనే ఇద్దరికీ కొంగల రూపాలు వచ్చేశాయి. ఇంతలో ఎగిరి వచ్చిన కొంగ కప్పలను తినే కొంగను చేరుకున్నది. 2 కొంగలు పలకరించుకున్నాయి. తర్వాత కప్పలను తినే కొంగ రెండోవాడితో, నీ పలహారం అయిందా? 2 కప్పలను నీకోసం పట్టేదా అన్నది. దానికి రెండోది, వద్దు, నాకిప్పుడు ఆకలి లేదు. ఇవాళ నన్ను అతిథుల ముందు నృత్యం చేయమన్నారు. అభ్యాసం చేయటానికి వచ్చాను అని అటూ ఇటూ అడుగులు వేస్తూ తిరగసాగింది. అలా తిరిగి తిరిగి అది ఒంటికాలు మీద నిలబడేసరికి ఖలీఫాకు వజీరుకు పొట్టచెక్కలయ్యేటట్టు నవ్వు వచ్చేసింది. ఆ నవ్వుకు మొదటి కొంగలు 2 లేచిపోయాయి. ఇంతకన్నా గొప్ప హాస్యం నా జన్మలో ఎరుగను అన్నాడు వజీరు. మనం నవ్వకపోతే అవి పాటలు కూడా పాడి ఉండేవి అన్నాడు ఖలీఫా. అంతలోనే వాళ్ల హాస్యం ఇగిరి చక్కా పోయింది. మరో రూపంలో ఉండగా నవ్వరాదు. వాళ్ళిద్దరూ కొంగల రూపంలో ఉండి నవ్వేశారు. మనం మనుషులుగా మళ్ళీ కావాలంటే అనవలసిన మాటేమిటి? నేను మరచిపోయానే, నీకు గుర్తున్నదా అని ఖలీఫా వజీరునడిగాడు. మనం తూర్పుగా తిరిగి 3 సార్లు తల వంచి మూ 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 అంటూ వజీరు కూడా ఆగిపోయాడు. ఆ మాట ఆయనకు జ్ఞాపకం లేదు. ఇద్దరికీ మతిపోయింది. ఏం చేయాలో తోచలేదు. ఆ మాట జ్ఞాపకం రాకపోతే వాళ్ళిద్దరూ పెద్ద కొంగలుగా యావజ్జీవం ఉండిపోవడం తప్పదు. వాళ్ళు రాచనగరుకు తిరిగిపోయి ప్రయోజనం ఉండదు. ఒక కొంగ ఖలీఫాగాను మరొక కొంగ వజీరుగాను పనిచేస్తామంటే బాగ్దాదు పౌరులు ఎన్నటికీ సహించరు. చాలా రోజుల పాటు వాళ్ళు అక్కడా ఇక్కడా తచ్చాడారు. ఆకలికి కప్పలను మింగటము, తొండలను మింగటము వాళ్లకు మనస్కరించక పళ్ళు తిని బతకటానికి యత్నించారు. అయితే అంతంత పొడుగు ముక్కులు వేసుకుని పళ్ళు తినటం కూడా ఎంతో కష్టమైంది. ఈ దుస్థితిలో వాళ్లకున్న ఒక్క ఆనందము ఎగరటం మాత్రమే. అందుచేత వాళ్లు బాగ్దాదు నగరం మీద ఎగురుతూ వీధులు కల్లోలంగా ఉండటం గమనించారు. కారణమేమిటో తెలుసుకుందామని రాజభవనం కప్పు మీద కూర్చొని రాజవీధిలో జరిగేది గమనించసాగారు. వీధిలో బాజాల మోతతో ఒక్క ఊరేగింపు వచ్చింది. జలతారు కుట్టిన ఎర్రదుస్తులు ధరించిన వాడొకడు అలంకరించిన గుర్రం మీద కూర్చొని చుట్టూ బానిసలను పెట్టుకుని ఊరేగిత్తూ వీధి వెంట వచ్చాడు. బాగ్దాదు పౌరులలో సగం మంది వాడి వెనకాల ఉన్నారు. బాగ్దాదు ప్రభువు మీర్జాకు జై అని కేకలు పెడుతున్నారు. నన్నిలా మాయలో ఎందుకిరికించారో ఇప్పుడైనా తెలిసిందా వజీరు? ఈ మీర్జాగాడి తండ్రి ఒక మాంత్రికుడు. నాకు బద్ధ శత్రువు. నా మీద చాలా కాలంగా కత్తి కట్టి ఉన్నాడు. ఇళ్లలకగానే పండగ అయిందా, మనం ప్రవర్తక సమాధి దర్శనం చేసుకుని మరచిపోయిన మాట జ్ఞాపకం వస్తుందేమో చూద్దాం అన్నాడు ఖలీఫా. ఇద్దరూ రాజభవనం కప్పు మీద నుంచి లేచి మదీనాకేసి ఎగురుతూ బయలుదేరారు. కాని 2 గంటలు ఎగిరేసరికల్లా వాళ్లకు అలవాటు లేక ఆయాసం వచ్చేసింది. ముసలివాడైన వజీరు, ఇక ఎగరటం నా వల్ల కాదు. అదీకాక సాయంకాలం అవుతున్నది. ఈ రాత్రి ఎక్కడన్నా గడుపుదాం అన్నాడు. దిగువన లోయలో ఒక శిథిల గృహం కనిపించింది. అందులో రాత్రి గడుపుదామనుకుని ఇద్దరూ అక్కడ వాలారు. వాళ్లు చూసినది ఒక పాడుపడిన కోట. అది పూర్తిగా శిథిలం కాలేదు. కొన్ని గదులు ఇంకా చెక్కు చెదరకుండా నిలిచివున్నాయి. ఇద్దరు గదుల మధ్య నడవల వెంబడి నడవసాగారు. వజీరు చప్పున ఆగి, హుజూరు, ఇక్కడ దెయ్యాలున్నట్టున్నాయి. కొంగరూపంలో ఉన్నా కూడా నన్ను దెయ్యాల భయం వదలకుండా ఉన్నది అన్నాడు. ఖలీఫా కూడా ఆగి ఆలకించాడు. ఎక్కడి నుంచో మూలుగులాంటి రోదనం వినిపిస్తున్నది. ఖలీఫా సాహసంతో ఆ ధ్వని వస్తున్న వైపు బయలుదేరాడు. ఒక చీకటి నడవకుండా వెళ్లగా ఒక చీకటి గదిలో ఒక గుడ్లగూప కూర్చొని మూలుగుతూ కన్నీరు కార్చుతున్నది. ఆ గుడ్లగూప తన గది వాకిలి దగ్గర 2 కొంగలు కనిపించగానే ఆనందంతో చిన్న కేక పెట్టి, రండి కొంగలు, దయచేయండి, నాకు విమోచనం కలిగించండి అన్నది. ఖలీఫా ఆ గుడ్లగూపతో, ఓ గుడ్లగూబా, నీ మాటలను బట్టి నువ్వు కూడా మేమున్న దుస్థితిలోనే ఉన్నట్టున్నావు. కాని మా మీద ఆశలు పెట్టుకోకు. మా దుస్థితి గురించి వింటే మేము ఎంత అసహాయులమో నీకే తెలుస్తుంది అని తమ ఇద్దరి కథ గుడ్లగూబకు తెలిపాడు. అంతా విని గుడ్లగూబ, ఇక నా కథ వినండి అంటూ ఇలా చెప్పింది.
మా తండ్రి ఒక తూర్పు దీవికి రాజు. మీకీ గతి కలిగించిన మాంత్రికుడే నన్ను ఇలాంటి గతికి తెచ్చాడు. ఒకరోజు వాడు మా నాన్న వద్దకు వచ్చి నన్ను తన కొడుకైన మీర్జాకిచ్చి పెళ్లి చేయమన్నాడు. మా నాన్న కాస్త తొందరపడి వాణ్ణి నౌకర్ల చేత బయటికి గెంటించాడు. తర్వాత వాడు తన ఆకారం మార్చుకుని మా ఇంటి సేవకుడిగా చేరి ఒకనాడు నాకు ఏదో తాగటానికి ఇచ్చాడు. అది తాగగానే నాకీ భయంకర రూపం వచ్చేసింది. వాడు నన్ను తెచ్చి ఇక్కడ ఉంచి, నిన్ను ఈ రూపంలో ఎవడన్నా పెళ్లాడేదాకా ఇక్కడే ఇలాగే ఉండు, నీకు నీ తండ్రికి అంత పొగరా అని వెళ్ళిపోయాడు. అది మొదలు ఎన్నో మాసాలుగా ఇక్కడే ఉండి కుములుతున్నాను. బయటకు పోవటానికి లేదు, వెలుగు చూడలేను. రాత్రిపూట బయటకు వెళితే మాత్రం ప్రకృతి సౌందర్యం చూసి ఆనందించటానికి ఏముంటుంది? ఇలా చెప్పి గుడ్లగూబ కంటికి మంటికి ఏకధారగా ఏడవసాగింది. మనం ఒకే రకం చిక్కుల్లో ఉన్నాం, దీని నుంచి ఎలా బయటపడాలో తెలియకుండా ఉన్నది అన్నాడు ఖలీఫా. మనం ఈ చిక్కు నుంచి బయటపడగలమనుకుంటాను. నేను చిన్న పిల్లగా ఉండగా ఒక ఎరుకలది నాకు కొంగ వల్ల చాలా మేలు కలుగుతున్నదని చెప్పింది. ఈ రూపాలు పోయి మనం తిరిగి మనుషులం కావటానికి ఒక ఉపాయం తోస్తున్నది అన్నది గుడ్లగూబ. ఏమిటది అని ఖలీఫా, వజీరు ఒకేసారి ఆత్రంగా అడిగారు. మంత్రగాడు నెలకొకసారి ఇక్కడికి సపరివారంగా వచ్చి విందు చేస్తుంటాడు. అప్పుడు ప్రతి ఒక్కరూ తాము చేసిన దుర్మార్గాలు ఇతరులకు చెప్పుకుంటారు. మీరు మరచిపోయిన మంత్రశబ్దం వాళ్ల నోట వస్తే రావచ్చు అన్నది గుడ్లగూబ. వాళ్ళు ఏ రోజు వస్తారు, ఏ గదిలో విందు చేస్తారు అని ఖలీఫా అడిగాడు. మీ మోక్షమే మీరు చూసుకుంటున్నారు, నాకు విమోచనం సంగతి నేను చూసుకోవద్దా? అందుచేత మీ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను పెళ్లాడటానికి ఒప్పుకుంటే తప్ప నేను మీకు వివరాలేవి చెప్పను, నన్ను క్షమించాలి అన్నది గుడ్లగూబ. ఈ మాట విని చెక్కితులై వజీరు, ఖలీఫా ఒకరినొకరు చూసుకున్నారు. వారు తమలో తాము సంప్రదించుకోరి గది దాటి యువతలకి వచ్చారు. వజీరు, పెద్ద చిక్కు వచ్చి పడింది, ఆమెను నువ్వు పెళ్లాడయ్యి అన్నాడు ఖలీఫా. ఇంకా నయ్యం, ఈ మాట తెలిస్తే నా భార్య నా కళ్ళు పీకేస్తుంది. అదీకాక నేను ముసలివాణ్ణి, ఏలినవారంటే యువకులు, ఇంకా తమకు పెళ్లి కాలేదు కూడానాయే అన్నాడు వజీరు. అదే వచ్చిన చిక్కు. ఈ రాజకుమార్తె ఏ వయసుదో, ఏ పాటి అందం గలదో తెలియకుండా ఎలా నిఖా చేసుకోవటం అన్నాడు ఖలీఫా. ఇద్దరూ చాలాసేపు ఘర్షణ పడ్డారు. వజీరు మొండికత్తె, చచ్చినదాకా కొంగగానైనా ఉంటాను కాని ఆ గుడ్లగూబను పెళ్లాడనన్నాడు. ఇక ఖలీఫాకు తప్పలేదు. ఖలీఫా తనను పెళ్లాడతాననగానే గుడ్లగూబ మహా ఆనందపడి, మీరు సమయానికే వచ్చారు, ఇవాళే మాంత్రికుడు విందు చేసే రోజు, వాళ్లు విందు చేసే చోటు చూపిస్తాను రండి అంటూ వాళ్లను అనేక నడవల వెంబడి తీసుకుపోయింది. ఒక పడిపోయిన గోడకుండా అవతల ఉన్న ఒక పెద్ద హాలు కనిపిస్తున్నది. ఆ హాలులో రంగురంగుల దీపాలు వెలుగుతున్నాయి. ఒక బల్ల మీద వండిన పదార్థాలున్నాయి. ఆ బల్ల చుట్టూ 8 మంది మనుషులు కూర్చొని ఉన్నారు. వారిలో పొడి డబ్బి ఇచ్చిన బేరగాణ్ణి ఖలీఫా, వజీరు గుర్తించారు. ఆ బేరగాడు తాను చేసిన ఘనకార్యాలు చెబుతున్నాడు. వాళ్లు తిరిగి మనుషులు కావటానికి ఏం మాట చెప్పావు అని బేరగాణ్ణి ఎవరో అడిగారు. ముతబోర్ అనే హోణ శబ్దం చెప్పాను, అది నోరు తిరగదు అన్నాడు బేరగాడు. తాము మరిచిపోయిన మాట చెవిని పడగానే ఖలీఫాకు, వజీరుకు ఎంతో ఆనందావేశం కలిగింది. ఇద్దరూ ఒక్కసారిగా తూర్పుకేసి తిరిగి 3 సార్లు తలలు వంచి ముతబోర్ అని మానవ రూపాలు తెచ్చుకున్నారు. ఆ ఆనందంలో ఇద్దరూ కౌగిలించుకుని ఆనంద భాష్పాలు రాల్చారు. చివరకు వాళ్లు వెనుక్కు తిరిగి చూసేసరికల్లా అక్కడ ఒక అద్భుత లావణ్యవతి నిలబడి ఉన్నది. ఆమె నవ్వుతూ ఖలీఫాను, గుడ్లగూబను మీరు గుర్తించలేదా అని అడిగింది. ఆమెను చూడగానే ఖలీఫాకు తన అదృష్టం వల్లనే తాను కొంగగా మారటం జరిగిందనిపించింది. ముగ్గురూ కలిసి శిథిలగృహం వదిలి బాగ్దాదు నగరానికి బయలుదేరారు. ఖలీఫా తిరిగి రావటంతో నగరంలో పెద్ద సంచలనం కలిగింది. ఆయన చనిపోయాడనే ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు వారి ఆనందానికి మేరలేదు. అదేవిధంగా వారికి మీర్జా మీద పట్టారాని ఆగ్రహం కూడా వచ్చింది. వాళ్లు రాజభవనంలో మాంత్రికుణ్ణి, మీర్జాను పట్టుకున్నారు. రాజకుమార్తె గుడ్లగూబగా జీవించిన గదిలోనే మాంత్రికుణ్ణి ఖలీఫా ఉరితీయించాడు. కాని ఆయన మీర్జాను శిక్షించలేదు. వాడికి తండ్రి చర్యలు తెలియవు. ఖలీఫా వాడి చేత చిటికెడు నల్లపొడం పీల్పించి కొంగనుగా మార్చి వదిలేశాడు. తర్వాత ఖలీఫాకు, రాజకుమార్తెకు వైభవంగా వివాహం జరిగింది. వాళ్లు చాలా కాలం సుఖంగా జీవించారు. నీతిపరులు రాసినవారు టి రామానందం గారు. పూర్వం శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి అనే రత్నవర్తకుడు ఉండేవాడు. ఆయన గొప్ప ధనికుడు, సముద్ర వ్యాపారం కూడా చేసేవాడు.
ఒకనాడు ముత్యాల శెట్టి వద్దకు రామచంద్రుడు అనే ఆంధ్రదేశపు ధనికుడు వచ్చాడు. ముత్యాల శెట్టి వద్ద ఉండే మేలి రత్నాలన్నీ చూశాడు. వాటిలో ఒక రత్నం రామచంద్రుడికి బాగా నచ్చింది. దాని వెల ఎంత అని అడిగితే ముత్యాల శెట్టి 4,000 వరహాలని చెప్పాడు. రామచంద్రుడి వద్ద 3,000 వరహాలే ఉన్నాయి. ఆయన ఆ రత్నాన్ని వదలటానికి మనసు ఒప్పక ఆయన ముత్యాల శెట్టితో, శెట్టిగారు, ప్రస్తుతం నా దగ్గర ఉండే 3,000 వరహాలు ఇస్తాను. రత్నం నాకివ్వండి. నేనింటికి వెళ్ళి మిగతా 1000 వరహాలు పంపుతాను అన్నాడు. రామచంద్రుడు కులీనుడు, నిజాయితీ కలవాడు అన్న సంగతి కనిపెట్టి ముత్యాల శెట్టి, అలాగే చేయండి. మీరివ్వవలసిన మొత్తం మీ పేర ఖాతా పుస్తకంలో గుర్తుగా పద్దు వేసి ఉంచుతాను అన్నాడు. రామచంద్రుడు పరమానందంతో రత్నాన్ని తీసుకుని స్వదేశానికి తిరిగి వచ్చాడు. వచ్చిన కొద్ది రోజులకే ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఆ వ్యాధి వైద్యానికి లొంగకపోవటం చేత ఆయన 1 నెల మంచాన తీసుకుని చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆయన తన కొడుకైన పద్మనాభుణ్ణి పిలిచి తాను శ్రీరంగపట్నంలో ముత్యాల శెట్టి వద్ద కొన్న రత్నం సంగతి చెప్పి దాని తాలూకు బాకీ తీరుస్తానని అతని చేత ప్రమాణం చేయించుకున్నాడు. రామచంద్రుడు బతికినన్నాళ్లు తనకున్నదంతా ఖర్చు చేసి భోగాలతో జీవితం వెళ్లబుచ్చినవాడు కావటం చేత ఆయన అనంతరం దమ్మిడి కూడా మిగలలేదు. అందువల్ల పద్మనాభుడు ఎంత ప్రయత్నించినా ముత్యాల శెట్టి బాకీ తీర్చలేకపోయాడు. వాడు చివరకు తన తండ్రి కొన్న రత్నాన్ని అమ్మి అయినా బాకీ చెల్లబెడదామనుకున్నాడు. కాని అంత ఖరీదు గల రత్నాన్ని కొనే తాహుతు గల వాళ్ళెవరూ పద్మనాభుడికి కనిపించలేదు. చివరకు పద్మనాభుడు ఆ రత్నాన్ని పట్టుకుని నేరుగా శ్రీరంగపట్నానికే బయలుదేరాడు. ఆ పట్నంలో ఆ రత్నం అమ్ముడైతే సరే సరి, లేని పక్షంలో దాన్ని ముత్యాల శెట్టికే తిరిగి ఇచ్చేసి ఆయన ఇచ్చినంత సొమ్ము పుచ్చుకుందామని అతడి ఉద్దేశం. కాని పద్మనాభుడు శ్రీరంగపట్నం చేరే సమయానికి ఆ నగరాన్ని శత్రురాజులు ముట్టడించి కొల్లగొడుతున్నారు. నగరమంతా అరాచకంగా ఉన్నది. అటువంటి పరిస్థితిలో పద్మనాభుడు వచ్చిన దారి పట్టినట్టయితే క్షేమంగా ఉండేది. కాని వాడు కార్యదీక్ష కొద్దీ నగరమంతా తిరిగి ముత్యాల శెట్టి ఇల్లు కనుక్కోవటానికి ఉపక్రమించాడు. ఈ విధంగా వాడు శత్రు సైనికుల వాత పడ్డాడు. వాళ్ళు పద్మనాభుణ్ణి పట్టుకొని వాడి వద్ద ఉండే రత్నం కాస్త కాజేసి చావచిత్త కొట్టి వదిలిపెట్టేశారు. శ్రీరంగపట్టణం మీద శత్రువులు వచ్చి పడిన సమయంలో ముత్యాల శెట్టి కొడుకు ఇంటి నుంచి మైసూరుకు పారిపోయాడు. శత్రు సైనికులు ముత్యాల శెట్టి దగ్గర ఉన్నదంతా ఊడ్చి పట్టుకుపోయారు. ముత్యాల శెట్టి విచారంతో మంచం పట్టి మనోవ్యాధితోనే ప్రాణాలు వదిలాడు. మైసూరు చేరిన ముత్యాల శెట్టి కొడుకు తన తండ్రి పేరు చెప్పుకొని అక్కడక్కడా అప్పులు చేసి చివరకు అప్పు కూడా పుట్టక తిండికి మాడి చనిపోయాడు. ముత్యాల శెట్టి వంశానికి ఆయన మనవడు గోవింద శెట్టి మిగిలాడు. వాడు చాలా బుద్ధిమంతుడు. వాడికి తాతగారి ఆస్తి సంక్రమించకపోయినా తండ్రి చేసిన అప్పులు సంక్రమించాయి. వాడు కష్టపడి చదువుకొని పెద్ద వర్తకుల వద్ద గుమస్తాగా ఉంటూ తన తాహుతకు తగినట్టుగా చిన్న చిన్న క్రయ విక్రయాలు చేస్తూ తన సంపాదనలో సాధ్యమైనంత మిగిల్చుకొని తండ్రి చేసిన అప్పులు ఒక్కొక్కటే తీరుస్తూ రాసాగాడు. అక్కడ పద్మనాభుడు కూడా అట్టే కాలం బతకలేదు. ముత్యాల శెట్టి బాకీ తీరుస్తానని తండ్రి వద్ద ప్రమాణం చేశాడు. రత్నాన్ని నిష్కారణంగా పోగొట్టుకోవటమే కాక తీవ్రంగా దెబ్బలు తిన్నాడు. ఆ దెబ్బలతోనే మంచం పట్టి మళ్లీ కోలుకోలేదు. అతను చనిపోయే సమయంలో తన కొడుకైన చంద్రశేఖరుణ్ణి పిలిచి, నాయనా, శ్రీరంగపట్నంలో ఉండే ముత్యాల శెట్టికి మీ తాత 1000 వరహాలు బాకీ పడ్డాడు. ఆ బాకీ తీర్చటానికి నేను ప్రయత్నం చేసి నష్టపోయాను. ఆ బాకీ ఇప్పటికి 3,000 వరహాలవుతుంది. అందుచేత నీవైనా కష్టపడి ధనం సంపాదించి శ్రీరంగపట్నం వెళ్లి ముత్యాల శెట్టికి బాకీ తీర్చి వారి పొద్దు పుస్తకంలో ఈ బాకీ పద్దు రద్దు చేయించు. నీవీ పని చేస్తే కాని నా ఆత్మ, నీ తాత ఆత్మ శాంతించవు అని చెప్పాడు. చంద్రశేఖరుడు శ్రమపడి డబ్బు కూడా పెట్టాడు. త్వరలోనే వాడు 4,000 వరహాలు పోగు చేసుకొని వాటితో శ్రీరంగపట్నం వెళ్ళాడు. ముత్యాల శెట్టి ఆయన కొడుకు పోయారని, వారి వారసుడు గోవింద శెట్టి ఉన్నాడని తెలిసింది. చంద్రశేఖరుడు గోవింద శెట్టి ఇంటికి వెళ్లి తన ఊరు పేరు చెప్పుకొని, అయ్యా, మీ తాతగారి నాటి పద్దు పుస్తకం తీయిస్తారా? అందులో ఒక బాకీ తాలూకు పద్దుంటుంది అని అడిగాడు. ఈ మాట వినగానే గోవింద శెట్టి గుండెల్లో రాయి పడింది. ఆ రోజే వాడు తన తండ్రి చేసిన బాకీలను నిశ్శేషంగా తీర్చివేశాడు. తండ్రి గారి అప్పులు తీరాయి కదా అనుకుంటుంటే తాతగారి అప్పులు మీద పడేలాగున్నది. వాడు చంద్రశేఖరుడితో, అయ్యా, నేను మా తండ్రి గారు అప్పులు తీర్చేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది.
మా తాతగారి అప్పులు కూడా తీర్చమనటం ధర్మమా? వాటికి నేను బాధ్యుణ్ణి కాను. వాటికి ఏనాడో కాలదోషం పట్టి ఉంటుంది. క్షమించండి అన్నాడు. చంద్రశేఖరుడు చిరునవ్వు నవ్వి, మీ తాతగారు మాకేమీ బాకీ లేరు. ఏనాడో మా తాతగారే మీ తాతగారికి 1000 వరహాలు బాకీ పడ్డారు. మాట నమ్మకం మీద మీ తాతగారు అప్పు పెట్టారు. పరువైన వాడి మాటకు కాలదోషం ఏముంటుంది గనక? మా తాతగారి బాకీ వడ్డీతో సహా తీర్చటానికి సొమ్ము తెచ్చాను. దయచేసి పద్దు పుస్తకం వెతకండి అన్నాడు. గోవిందశెట్టి చంద్రశేఖరుడి నీతి పరవత్వానికి ఆశ్చర్యపడ్డాడు. అతను పాతకట్టలన్నీ వెతకగా ఒక పద్దు పుస్తకంలో రామచంద్రుడి పేర 1000 వరహాలు ఖర్చు పద్దు ఉన్నది. గోవిందశెట్టి చంద్రశేఖరుడితో, ఈ బాకీ సంగతి మీరు చెప్పేదాకా నాకు తెలీదు. నేను దీన్ని రొక్కంగా పుచ్చుకోను. మీ వంటి రీతిపరులు ఎక్కడా నాకు దొరకరు. మీరు తెచ్చిన 4000 వరహాలతో మనమిద్దరమూ సమిష్టి వ్యాపారం చేద్దాం. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు. చంద్రశేఖరుడు సరేనన్నాడు. ఇద్దరూ కలిసి వ్యాపారం చేసి త్వరలోనే సంపన్నులై ఎంతో స్నేహంగా ఉంటూ జీవితాలు వెళ్లబుచ్చారు.